నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహానాడులో తొలి ప్రసంగం చేసిన నారా లోకేష్. మహిళలకు 33% రిజర్వేషన్లు కేటాయిస్తామని అధికారికంగా ప్రకటన. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు, ఎదురవుతున్న అంతరాయాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష. గన్నవరం నియోజకవర్గంలో హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలకు మారడం వైసీపీ విధానం, ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానం, బోత్ ఆర్ నాట్ సేమ్, నేరం జగన్ నైజం, గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్లు రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులే క్రూయల్ మెంటాలిటీకి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లెగసీ వేస్ట్ క్లీన్ చేశామని, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశామని, ఆస్తుల భద్రత కోసం ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాలు కూడా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్లో యుద్ధం జరిగిందని, ఏపీలో గ్యాస్ సమస్య వచ్చిందని ప్రస్తావించారు. ఆక్వా, అరటికి రేట్లు పడిపోయాయని చెప్పారు. సంక్షేమాన్ని అవకాశంగా మార్చి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నామని వివరించారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తుందని మహానాడు వేదికగా యువనేత నారా లోకేష్ చారిత్రాత్మక ప్రకటన చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అని లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన హైబ్రిడ్ మహానాడులో మాట్లాడిన నారా లోకేష్ మహిళలు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకూడదని, నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలని అన్నారు. భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని ఆకాంక్షించారు. స్కూల్ బుక్స్ లో ఇంటి పనులు చేసే బొమ్మలు 50-50 ఉండాలని ఆదేశించామని తెలిపారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశాం. అంటే 50% ఫోటోలు
ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు ఎదురవుతున్న అంతరాయాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పెషల్ సిఎస్ విజయానంద్, ట్రాన్స్కో జేఎండీ, వివిధ డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సూపర్వైజింగ్ ఇంజనీర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలకు గల కారణాలను మంత్రి సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రమైన ఎండలు, అధిక వేడితో పాటు హఠాత్తుగా వస్తున్న గాలివానల వల్లే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయే ఇతర పార్టీలా కాకుండా తమ పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పెద్దరికం, నవతరం ఉత్సాహం కలయికతో పార్టీని నవశకం వైపు నడుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46-47 క్లస్టర్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో పార్టీ జెండాను ఆ పార్టీ బీసీసీఎల్ నాయకులు గుర్రంకొండ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన కార్యాలయంలో విద్య, వైద్యం వంటి ప్రధాన విభాగాలకు ప్రత్యేకంగా 4 ప్రతినిధులను నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46-47 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ వివికే నరసింహారావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మహానాడు పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహానాడు 1982 నుంచి క్రమం తప్పకుండా చేసుకుంటున్నాం. కరోనా సమయంలో కూడా మనం వర్చువల్గా చేసుకోవడం జరిగింది. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు క్లస్టర్గా మనం మహానాడు చేసుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన రామారావు గారికి, లోకేష్కి, ముఖ్యంగా కొండాకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యవర్గ సభ్యులు ఇవాళ ఈ 2 డివిజన్లు నాకు నిజంగానే చాలా ప్రాముఖ్యమైన డివిజన్లు. ఈ 2 డివిజన్లో నేను గెలిచిన కాంచి ఒక 10 సార్లు వచ్చాను. నేను ఈ 10 సార్లు కూడా మీకు కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి, సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. తప్పకుండా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఒకటి, కొండ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మేము కార్పొరేషన్ వారితో పోరాడి మంచినీరు గురించి చాలా గట్టిగా కృషి చేస్తున్నాం. కార్పొరేషన్ వారితోనే కాకుండా నేను కూడా కొట్టి ఎక్కడైతే మెట్లు ఉన్నాయో మెట్లకి రైలింగ్ ఉండే విధంగా కృషి చేయబోతాం. ముఖ్యంగా వచ్చే సంవత్సరం మహానాడికి ఆ రైలింగ్ వ్యవస్థ పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ దినోత్సవం మరియు మహానాడు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సుమారు 1680 క్లస్టర్ల ఆధ్వర్యంలో మహానాడుని ఘనంగా ప్రతి 2 డివిజన్లకి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల పాటు 27, 28 తారీఖుల్లో మహానాడు నిర్వహించి ప్రజా సమస్యల మీద చర్చించి ఇంకా మనం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు తెలియజేసి ఇంకా కొత్తగా ఏమి అమలు చేయాలి, ఏ పథకాలు ప్రవేశపెట్టాలో ప్రజలతో, పార్టీ నాయకత్వంతో చర్చించి వివిధ పథకాలని అమలు తీరు తెలుసుకొని ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశపెట్టి వాటి ఆమోదం పొంది భవిష్యత్తులో ఆ పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా తెలియజేయటమే మహానాడు లక్ష్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో డిజిటల్ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1680 క్లస్టర్ల ద్వారా ఈరోజు రేపు డిజిటల్ మహానాడును ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని అదేవిధంగా కొత్త పెన్షన్లు రేపు నెలలో జారీ చేస్తున్నాం. దానిని కూడా ఏ విధంగా అమలు చేయాలి, ఇంకా అన్నా క్యాంటీన్లు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో తేవాలి, రేపు జూన్ నెలలో ఇవ్వబోతున్న తల్లికి వందనం పథకం ద్వారా
ఎంతమంది లబ్ధిదారులను కొత్త వాళ్ళని చేర్చాలి, ఈ అన్నింటినీ ఈ మహానాడులో ఈరోజు 46-47 డివిజన్లో మినీ మహానాడు పండగ వాతావరణం జరుగుతుంది. గుర్రం కొండ గారి ఆధ్వర్యంలో, అలాగే పివికే నరసింహరావు గారు కస్టర్ ఇన్ఛార్జి గారు, మరి డివిజన్ అధ్యక్షులు పోతినేడు లోకేష్ గారు, సెక్రటరీ ధనాల సీను గారు, మరో సెక్రటరీ కట్టా సాంబయ్య గారు, కోటేశ్వరరావు గారు, ఇట్లాగా సాదిక్ గారు, హర్షద్ గారు, మొత్తం వీళ్ళందరూ కూడా మాకందరికీ సహకరించి ఈ 2 డివిజన్లు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు మినీ మహానాడు ఈ 2 డివిజన్లో పెట్టడానికి ఏంటంటే ప్రజల మీద భారం పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఈరోజు ప్రతిసారి ఈ నెల 28న ఒక పండగ వాతావరణంలోనూ వైజాగ్, గుంటూరు అని, రాజమండ్రి అని, లేదా నెల్లూరు అని, ఇట్లా అనేక ప్రదేశాల్లో, వైజాగ్ అని అనేక ప్రదేశాల్లో పండగ వాతావరణం జరుపుకున్న ఈ రోజుల్లో చంద్రబాబు గారు దూరదృష్టితో అలా మహానాడు పెడితే ఎన్నో వెహికల్స్, బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, ఇంకా అనేక వెహికల్స్ ఆయిల్, డీజిల్ కానీ, పెట్రోల్ కొరత సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని ఈ మినీ మహానాడిని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మినీ మహానాడిని డివిజన్ వ్యాప్తంగా జై జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పసుపు పండగ అన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని డివిజన్లో, అన్ని ఏరియాల్లో అత్యంత వైభవంగా ఈ పండుగ నిర్వహిస్తాం. మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని డివిజన్లో కార్యకర్తలను సేకరించి పార్టీ యొక్క పథకాలను, వాటి యొక్క ఇది తెలియజేస్తూ ఘనంగా నిర్వహిస్తాం జరుగుతుంది. కాబట్టి ఘనంగా నిర్వహిస్తాం జరుగుతుంది. 46-47 డివిజను రాఘవతి రామారావు గారు, మన లోకేష్ గారు, కొండా గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రేపు కూడా అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. 17A ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాకినాడ పరిధిలోని 9 జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించేందుకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తమ డోకిపర్తి ఉపేంద్ర హైస్కూల్లో ఫైర్ రేంజ్ ఏర్పాటు చేసినట్లు స్కూల్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాస్ చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ విలువలు నేర్పించేందుకు ఎన్సీసీ ఉత్తమ వేదికగా నిలుస్తుందన్నారు. దేశానికి సేవలందించే ఆర్మీ అగ్నివీరులు చేరేందుకు ఎన్సీసీ ద్వారా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ట్రైనింగ్ జేసీఓ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు ప్రతిరోజు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ హిందూ హై స్కూల్ కమిటీలో ఈ డోకిపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక టైంలో కాకినాడ రీజన్లో కనుక్కున్నప్పుడు ఫైర్ రేంజ్ అనేది చాలా కష్టంగా ఉంది, ఎక్కడ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే మేము వెంటనే మా కొత్త స్కూల్లో మనం అది పెడదామండి అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అనుమతి ఇవ్వటం, వెంటనే మేము దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఈ కాకినాడ రీజియన్ మొత్తానికి చక్కటి ఫైర్ రేంజ్ అనేది ఇక్కడ మేము ఏర్పాటు చేయగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. సిటీ అందుబాటులో దగ్గరలో కూడా ఉండటం మూలంగా అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నెలలు టైం పట్టిందండి. దాదాపు 7-8 లక్షల దాకా ఖర్చు అయింది దీనికోసం అని చెప్పి. అంటే ఆ స్ట్రక్చర్ దానికి డిఫరెంట్గా తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఆ స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా తయారు చేసాము. ఎలా చేయాలి ఏంటో కూడా అంతా కూడా వాళ్ళే గైడ్ చేసి దగ్గరుండి చేయించారు. పర్మనెంట్గా అది అందరికీ ఉపయోగపడే విధంగానే తయారు చేసాం. మొత్తం ఈ రీజియన్లో, కాకినాడ రీజియన్లో ఉన్న అందరి పిల్లలకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అది వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు వాళ్ళ ప్రకారం వెళ్తారు తప్పితే మనం దాన్ని విడిగా మనం ఎవరికి ప్రైజింగ్ అది ఇవ్వటం అనేది ఉండదు. సో జై హింద్. నా పేరు వచ్చేసి సుబేదార్ భూపాల్ రెడ్డి ఫ్రమ్ బిలాంగ్ 17 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విజయవాడ. మేము గత మే 20 నుంచి 29వ తేదీ వరకు మేము ఆంధ్ర లయోలా కాలేజీలో ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 9 వచ్చేసి మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు ఫైరింగ్ రేంజ్ అనేది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ డోకిపర్తి ఉపేంద్ర స్కూల్ యాజమాన్యానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మాకు సమయానికి మాకు ఫైరింగ్ రేంజ్ అందుబాటులో చేసి మినిమం 600 క్యాడెట్స్కి ఇక్కడ ఫైర్ చేయడానికి అవకాశం కల్పించినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్. మా గ్రూప్ కమాండర్ గారు కాకినాడ డివిజన్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు అండి. ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఒక 6 నెలల క్రితము
మన కాకినాడ రేంజ్లో మామూలుగా గ్రూప్ కమాండర్ గారు, నేను మా సెక్రటరీ గారు ఆయన పిలిచిన మేరకు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఆఫీసులో కలిసిన తర్వాత మన ఈ 9 జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఫైరింగ్ రేంజ్ అని లేదు. దాదాపుగా 20,000 మంది పైగా ఎన్సీసీ క్యాడెట్స్ అన్ని వింగుల్లో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ అనేది మీరు ప్రొవైడ్ చేయండి అని అంటే వెంటనే మా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు ఎన్సీసీ కోసం మేము మా కేబిఎన్ కాలేజ్ అయినా, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, మొత్తం గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న 4 స్కూల్స్, అలాగే బీఈడి కాలేజ్ తరఫున ఎక్కడైనా సరే మీరు ఎన్సీసీ ఏ వింగ్ ఇచ్చినా సరే మేము తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏ సదుపాయం కావాలంటే ఆ సదుపాయం అనేది మేము 100% ఏర్పాటు చేయటం జరుగుతుందని హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే వెంటనే ఇక్కడ మరి దాదాపుగా సువిశాలంగా 5 ఎకరాల రేంజ్లో గ్రౌండ్ ఉండటం అనేది. విజయవాడ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బురి గ్రౌండ్స్ అధినేత బబ్బురి భూపాల్ 48వ జన్మదిన వేడుకలు బుధవారం బబ్బురి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో అభిమానులు, యువత మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు బబ్బురి యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని అనేక మంది సందర్శకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై భూపాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా బబ్బురి భూపాల్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన అభిమానులకు, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. పాత గన్నవరం తిరుపతమ్మ తల్లి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యారగండ వెంకట్రావు, పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులను వేదికపై ఘనంగా సత్కరించారు. 37,625 ఓట్ల రికార్డు మెజార్టీ అందించిన కార్యకర్తలకు, ప్రజలకు ఎమ్మెల్యే యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్ ఐటీ రంగం ప్రపంచ స్థాయికి ఎదిగిందని, గత 31 ఏళ్లుగా ఆయన నాయకత్వంలో రాష్ట్ర దిశ మారిందని పేర్కొన్నారు. కేసరపల్లి, తెంపల్లి, బాపులపాడులో జరిగిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగలాగా, పెట్టుడు పండుగైన సంక్రాంతి రైతులకి ధాన్యం ఇంటికి వచ్చి డబ్బులు ఇంటికి వచ్చే సమయంలో బాగా చేసే పండుగల్లో సంక్రాంతి. ఎలాంటి ప్రాశస్యం లేకపోయినా, పురాణాల ప్రకారం కూడా ఏం లేకపోయినా పెట్టుడు పండుగైన సంక్రాంతి ఎంత అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రజలు జరుపుతారు. అదే రీతిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుపుకునే మహానాడు ప్రోగ్రామ్ ని ఈసారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం. 1857 క్లస్టర్ పరిధిలో ఆన్లైన్ లో ఈ మహానాడు జరుగుతుంటే 11 క్లస్టర్లు మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. ఆ 11 క్లస్టర్లో కూడా చాలా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్పంచుకుంటున్నారు. అలాగే 1289 మంది శాసనసభ్యుల్ని, 149 మంది లోక్సభ సభ్యుల్ని, 9 మంది కేంద్ర మంత్రుల్ని, ఒక గవర్నర్ ని, అలాగే ఒక లోక్సభ స్పీకర్ ని, ఒకసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో కీలక పాత్ర, ఒకసారి రాష్ట్రపతిని ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన గాంధీ పార్టీ పెట్టిందే తడవుగా దేశంలో ఇందిరాగాంధీ గారిని ఆవిడ అంగరక్షణ సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ కాల్చి చంపితే ఆ రోజున దేశవ్యాప్తంగా 400 పైన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు జరిగిన అన్యాయం దానికన్నా పెద్దదని భావించి లోక్సభలో 36 సీట్లు మిత్రపక్షాలతో కలిపి తెలుగుదేశం పార్టీకి. నమస్కారం. మీడియా మిత్రులు నమస్కారం. నేను మీ మన్న మోహన్ కృష్ణ, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్. ఈ మహానాడికి పరిశీలకుడిగా నేను ఎంత అభిమానించే మా యాలగడ్డ వెంకటరావు గారి గన్నవరం కాన్స్టిట్యూన్సీకి పరిశీలకుడిగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన పసుపు పండుగ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ఆనందోత్సవాలతో జరుపుకునే మన మహానాడు అంగరంగ వైభవంగా, దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈసారి వినూత్నంగా ఒక హైబ్రిడ్ మోడల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1857 క్లస్టర్లో లక్షలాది మంది పాల్గొనే విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో మహానాడు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ గన్నవరంలో కూడా వివిధ క్లస్టర్లో కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా కూడా దిగ్విజయంగా ఈ మహానాడిని నిర్వహిస్తూ ఉన్నాం. తెలుగు వాళ్ళకి ఒక కీర్తిని, ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ స్థాయిలో గర్జించేలా చేసిన
మన తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా కూడా ఈ మహానాడిని జరుపుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారి ఈసారి టెక్నాలజీని ఉపయోగించి ఈ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం నిజంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో భారీ కొండ చిలువ ప్రత్యక్షమై భయాందోళనకు గురిచేసింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే మెట్ల మార్గం అయితే మంగళవారం ఉదయం జరిగిన ఒక ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వినాయకుడి ఆలయం పక్కనే ఉన్న ఒక చెట్టుపై సుమారు 8 అడుగుల భారీ కొండ చిలువ కనిపించింది. అక్కడ ఉన్న ఉడతను వేటాడే క్రమంలో పట్టు తప్పి అదుపు తప్పిన కొండ చిలువ ఒక్కసారిగా మెట్ల మీదకు పడిపోయింది. అప్పటికే మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులు ఆ భారీ పామును చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనివల్ల కొంతసేపు మెట్ల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది మరియు అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ కొండ చిలువను సురక్షితంగా బంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొరణకొండ శివాజీ విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి అభివృద్ధి కేవలం 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ గోల్స్ ద్వారా వైఎస్ కుటుంబాన్ని, ఆ పార్టీని అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొరణకొండ శివాజీ, ఏఐసీసీ మెంబర్ అర్బన్ జిల్లా అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా కాపు విభాగం అధ్యక్షులు అల్లం రాజేష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ షర్మిలమ్మపై వైకాపా నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు తగవని, రాజధాని అమరావతిని అడ్డుకుంటే ఈ ప్రాంత ప్రజలు క్షమించరన్నారు. గతంలో వైఎస్ఆర్ మరణంపై చంద్రబాబు రిలయన్స్ పాత్ర ఉందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు 1973 సంవత్సరంలో విద్యా సంస్థలు లేని ప్రాంతంలో, హాస్పిటల్స్ లేని ప్రదేశంలో వైఎస్ రాజారెడ్డి గారు 70 పడకల హాస్పిటల్ని పులివెందల, కడపలో ఆ ప్రాంతాల్లో నిర్మించి, పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించి పేద విద్యార్థులకు చదువు చెప్పి రాజశేఖర్ రెడ్డి గారిని బలోపేతం చేసి కాంగ్రెస్ని బలోపేతం చేస్తే ఇప్పుడు ఆ నాయకుడిని మీరు ఈ విధంగా విమర్శించడం మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. దీని అంతటికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి, ఇంకేముంది, అమరావతిని నేను ఒప్పుకోను, 2 కోట్లతో పెడతా ఉంది, అమరావతిని ఆపేయాలి అని చెప్పి మాట్లాడుతూ, నా తండ్రి హత్యలో ఇలా చంద్రబాబు పాత్ర ఉంది అని చెప్పాడు. ఈయనేమని చెప్పాడు? లేదు రిలయన్స్ అధినేత పాత్ర ఉంది అని చెప్పాడు. రిలయన్స్ అధినేత పరిమళ నత్వానీని తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో పరిచయం చేసి పెద్ద ఎత్తున మూటలు తీసుకొని అతనికి రాజ్యసభ ఇచ్చి, ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, అసలు నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నావు 2019-24 మధ్య నువ్వెందుకు దర్యాప్తుకు ఆదేశించలా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర మీద, రాజశేఖర్ రెడ్డి గారి మీద విచారణ మీరు ఎప్పుడు చేయలేదు కదా 14-19 మధ్యలో. ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేపిస్తున్నారు మీ పార్టీ వాళ్ళ చేత? మీ పార్టీలో ఉండే పరిటాల రవి ఏమన్నా సొద్దపోసా? మీ పార్టీలో ఉన్న దేవినేని నెహ్రూ ఏమన్నా సొద్దపోసా? ఎందుకండి అప్పుడే 1988లో మీరు చేసిన ఘోరమైన తప్పిదం మూలంగా మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించి కాంగ్రెస్ని పట్టం కట్టారు కదా. ఇవన్నీ మీరు మాట్లాడుకోవాల్సింది పోయి, అనవసరంగా ఇందులో కాంగ్రెస్ని లాగొద్దు, షర్మిల గారిని లాగొద్దు. మీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే మోడీకి ఏ టీమ్గా ఒకళ్ళు, బి టీమ్గా ఒకళ్ళు పనిచేస్తా ఉన్నారే. అది కాదు, దక్షిణాది ప్రయోజనాల్ని, ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే దానికోసం ఈరోజు 44 సంవత్సరాల ద్వారా 44వ రాష్ట్ర రాజకీయాలు 2 పార్టీల మధ్యన తిరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తర్వాత రూపాయికి వైద్యం చేసినటువంటి మహనీయుడు. తర్వాత ఆరోగ్యశ్రీ అనేటటువంటి తీసుకురావాలని ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కలగల ఆలోచన రాజశేఖర రెడ్డి గారు కలిగింది. అలాగే జలయజ్ఞం, ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని, అలాగే వారి నాన్నగారు రాజారెడ్డి గారు, వారు కూడా అక్కడ శివాజీ చెప్పాడు 70 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానీ, వ్యవసాయ రంగంగా కొంతమంది సహకారాలు అందించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ రాజకీయాల్లో 7 పబ్బాలు గడుపుకోవడం కోసం ఒకడు దొంగ అంటే ఒకడు దొంగ అనేటటువంటి నిందారోపణలు చేసుకుంటా రాష్ట్రం యొక్క అభివృద్ధిని పక్కన పెట్టేశారు.
వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనే లెవెల్లో ఉన్నారు ఇవాళ. అధికార పార్టీ అలాగే ఉంది, అపోజిషన్ దక్కలేదు అనేటువంటి అక్కస్తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సెల్ఫ్ గోల్ తానే వేసుకున్నాడని చెప్పడంలో ఎటువంటి శక్తి లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన మళ్ళీ ఎమ్మటే మళ్ళీ ప్రెస్ మీట్ మాట్లాడాలి కదా. ఆయన ఎవరెవరితో రాజమౌళి రామచంద్ర రెడ్డి లాంటి ఆయనతో ఆయన మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. అలా మీ కూడా ఏంటి, కాంగ్రెస్ పార్టీకి దివంగత రాజశేఖర రెడ్డి గారిని ఆ కుటుంబాన్ని అపహాస్యం చేయటం, అందులో షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడదని చెప్పంటే మీకు ఇంకిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 11 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు 2026 కార్యక్రమాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహింపబడ్డాయి. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా క్లస్టర్ నెంబర్లు 1, 2, 3, 4, 5, 7, 11 ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు ప్రధాన కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వీక్షించారు. సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మై టీడీపీ యాప్, యూట్యూబ్, జూమ్ యాప్, మీడియా ఛానళ్ల ద్వారా ప్రతి కార్యకర్తకు మహానాడులో భాగస్వామ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులైన తారక రామారావు, బత్తులకొండ వింజమూరి సతీష్, దాసరి కనకారావు, గంటా కృష్ణమోహన్, ఎలివండ్ల బాలస్వామి, పిన్నమనేని త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు ప్రజలకి పండగ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండగ. ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టే మహానాడు కార్యక్రమాన్ని మరి ఈసారి కూడా వినూత్నంగా డిజిటల్ మహానాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఉన్నాయో అందరూ కూడా పొదుపు పాటించాలి, అందరూ కూడా అధిక ఖర్చులు తగ్గించాలని ఏదైతే అన్నారో దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఈరోజు డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో అత్యంత ఆర్భాటంగా, అత్యంత వైభోగంగా చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రద్దు చేసుకొని ఇవాళ 1870 క్లస్టర్స్లో క్లస్టర్ వైజ్ మహానాడు ఎప్పుడు కూడా చరిత్రలో ఏ పార్టీ నిర్వహించలా, తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు నిర్వహించలా, ఇదే ఫస్ట్ టైం. దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున 1870 క్లస్టర్స్ ఈరోజు అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు 11 క్లస్టర్స్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఇప్పుడే ఇక్కడ ఐవి ప్యాలెస్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. క్లస్టర్ వైజ్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం అనేది తీర్మానాల ద్వారా చేయటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉంటే ఏ విధంగా సుపరిపాలన కోసం అనేది తీర్మానాలు చేస్తాం. ఇవాళ మహానాడు తెలుగు సైనికులందరికీ కూడా పసుపు సైనికులు ఇవాళ పండగ అంటే మహానాడు. 1982 తెలుగుదేశం ప్రారంభించిన దానికి క్రమం తప్పకుండా రకరకాల పద్ధతుల్లో మహానాడు ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో కూడా విస్తృతంగా మహానాడు ఏర్పాటు చేసింది. ఇవాళ కూడా వాళ్ళ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా సుమారు 1850 క్లస్టర్లలో ఈ మహానాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో, ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటేనే విజయవాడలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం అత్యంత అభిమానులు చూస్తే తెలుగుదేశం ఎప్పుడు కూడా భారీ మెజారిటీతో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం ఇది. అది దానికి చక్కని నాయకుడు కనుక నియోజకవర్గంలో ఉంటే విధంగా ఉంటుందో బోండా ఉమా గారి ద్వారా మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడున్న పసుపు సైనికులందరూ ఈ మహానాడు పండుగని ఘనంగా జరుపుకునే విధంగా 11 క్లస్టర్లు ఇక్కడ ఏర్పాటు చేసి ఉమాగారి ఆధ్వర్యంలో మహానాడు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అందరం కూడా చక్కటి తీర్మానాలు, సుపరిపాలన ఏ విధంగా అందించాలో, ఒక మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలన ఏ విధంగా వెళ్ళటం అనేది ఏదో తీర్మానం అంటే పుస్తకాల్లో రాసే కథలు కాదు. ఈ తీర్మానాల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాలనలో ఏ విధంగా తీసుకెళ్లాలో ఈ మహానాడు తీర్మానంలో ఉండబోతుంది. తప్పకుండా పాత తరం, కొత్త తరం కలిసి చేసుకునే మహానాడు నా గౌరవ యువ కార్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడులో తొలి ప్రసంగం చేసిన నారా లోకేష్. మహిళలకు 33% రిజర్వేషన్లు కేటాయిస్తామని అధికారికంగా ప్రకటన. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా స్థితిగతులు, ఎదురవుతున్న అంతరాయాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష. గన్నవరం నియోజకవర్గంలో హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.